నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అనతి కాలంలోనే అభివృద్ధి చేయగలరు భీమవరంలో ధీమా వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను తక్షణమే చేపట్టాలి పంచాయతీల పురపాలక సంఘాల అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఉచిత ఇసుక పాలసీ ద్వారా విస్తృత ప్రయోజనం భీమవరంలో పేర్కొన్న తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి తణుకులో ఘనంగా కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్య జయంతి వేడుకలు చిత్రపటాలకు పూలమాలలు వేసి పేదలకు సేవలందించిన అభిమానులు మహిళల స్వయం అభివృద్ధి ద్వారానే సమాజాభివృద్ధి తణుకు లయన్స్ క్లబ్ల సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ స్క్రీన్ ప్రింటింగ్ ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని హితవు సామాన్య ప్రజలకు మేలు చేసేందుకే ఉచిత ఇసుక పాలసీ లాలా చెరువు వద్ద వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి ఏటిగట్టు పటిష్టతకు అంచనాలు రూపొందించాలి అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ భక్తులను అలరిస్తున్న ద్వారకా తిరుమల జగన్నాథుని రథోత్సవాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పూర్తి కాని పోలవరం ప్రాజెక్టు ఏలూరులో ఆరోపించిన పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ సుదీర్ఘ అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనతి కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందగలదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు భీమవరం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఇప్పటికే అనేక ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు మంత్రులు కీలకమైనటువంటి మంత్రులు రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర అభివృద్ధితో పూర్తిగా ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు అవి కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి ఆయా రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని ఇవాళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల వరకు కూడా కాకుండా 4 సంవత్సరాలనే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకు అయ్యేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక తపన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ విధంగా కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు మీద దర్యాప్తు అయితే జరుగుతుంది తప్పనిసరిగా ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అవి అసలు అక్కడ లేకపోగా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చి తెలియకపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆడిట్లో ఇష్యూస్ వస్తాయి రేపొద్దున కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు ఖచ్చితంగా అట్లా ఆరా ఏమైంది ఎక్కడికి పోయింది ఏ రకంగా దుర్వినియోగం అయిందని కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది దాని మీద దర్యాప్తు చేస్తుంది దాని మీద చర్యలు కూడా తీసుకుంటుంది వెరీ క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక విశాఖపట్నం ప్లాంట్కి సంబంధించే కాదు ఇది డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణ స్కీమ్ ఉందో ఆ స్కీములో దేశంలో పలు చోట డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమం అమలు అవుతూ ఉంది అందులో భాగంగా విశాఖపట్నం ఈ డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక మొదలు పెట్టలేదు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ భీమవరం కన్వీనర్ కాయిత సురేంద్రులు పాల్గొన్నారు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి మున్సిపల్ అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు వర్షాకాలంలో డయేరియా డెంగ్యూ జ్వరాలు తదితర వ్యాధులు అపరిశుభ్రత నీటి కలుషితం కారణంగా ప్రబలుతాయన్నారు ఎక్కడ కూడా చెత్త కుప్పలు తాగునీటి పైప్ లైన్లు లీకేజీలు కాకుండా చూడాలన్నారు వీధుల్లో దుకాణాల ముందు డ్రైనేజీల్లో చెత్త వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే వేసేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు తడి పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు
పబ్లిక్ హెల్త్ ఎస్ఈ ఏ సుధాకర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎన్డీఏకు చెందిన ముఖ్యమంత్రి నెల రోజుల్లోపే అమల్లోకి తెస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేసి సామాన్య ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాట వేశారన్నారు. నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఖర్చు అయితే అందులో 3 లక్షల రూపాయలు ఇసుకకే వ్యయం చేయాల్సి వచ్చేదని వివరించారు. ఈ ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు నిర్మాణ భారం తగ్గుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాని మీద 43వ నెంబరు పాలసీ తీసుకుని నిన్న జీవో విడుదల చేయడం జరిగింది. అది చాలా హర్షణీయం, అభినందనీయం కూడా. ఎందుకంటే ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చారో ప్రజల కోసం, అలాగే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా ఈ ఇసుకను ఉచిత ఇసుక అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఖర్చులు మినహా ఉచితంగా ఇసుక ఇచ్చే విధానం పెట్టడం అనేది చాలా చాలా అభినందనీయం. ఎందుకంటే గతంలో చాలామంది ఇల్లు కట్టుకోలేక దాదాపు చిన్న ఇల్లు కూడా దాదాపు 3-4 లక్షలు ఇసుకే పెట్టే పరిస్థితులు ఉండేవి. ఈ రోజున ఉచితంగా ఇసుక పాలసీ తెచ్చి మరి రాష్ట్ర ప్రజలకు ఒక ఊరట కలిగించే విధానంగా చేయడం జరిగింది. ఇల్లు కట్టుకోలేని పరిస్థితి చాలామందికి ఉండేది. ఈ రోజున ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చారో దాంట్లో భాగంగానే మొన్న డిఎస్సి అందరికీ కూడా 16,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని డిఆర్ఓ జె భాస్కర్ రావు తెలిపారు. భీమవరంలోని వివిధ శాఖల అధికారులతో కుష్టు వ్యాధి నిర్మూలనపై మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి వీలేదని స్పష్టం చేశారు. ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లాలో ఇంటిని సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చునని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి ఉమామహేశ్వరరావు, జిల్లా సహాయ వైద్యాధికారి బి భానునాయక్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణిలు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి పారిశ్రామికవేత్త డాక్టర్ బోర్ల బులిరామయ్య 98వ జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఆయన నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సభలో బోర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ మాట్లాడుతూ సమాజాభివృద్ధికి ఆయన అందించిన సేవలను వివరించారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ బోర్ల బులిరామయ్య గారి 98వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. తణుకులో ఆంధ్ర సోర్స్ అనే సంస్థని స్థాపించి అందులో టెక్నికల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎదిగి దానిలో భాగంగా అనేక పరిశ్రమలు స్థాపించి తణుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి ఘనత డాక్టర్ బోర్ల బులిరామయ్య గారిది. అలాగే రాకెట్ ఇంధనానికి ఫ్యూయల్కి సంబంధించిన సంస్థ తణుకులో ప్రప్రథమంగా స్థాపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి తెచ్చిన నాయకుడు కూడా ఎవరైనా ఉన్నారంటే బోర్ల బులిరామయ్య గారు. ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు. అలాగే పరిశ్రమలు కానీ కేంద్ర పరిశ్రమ మంత్రిగా చేసినప్పుడు కానీ ఆయన చేసిన కృషి ఎనలేనిదని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన ఆధ్వర్యంలో తణుకులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి తణుకుని ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత కూడా డాక్టర్ బులిరామయ్య గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆశయాలను కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నాయకులు ఒమ్మి రాంబాబు, గుమ్మల్ల హనుమంతరావు, నల్ల భాస్కర్ రావు, షేక్ సురాసాహెబ్, వల్లూరి గంగయ్య, తాతపూడి మారుతిరావు, ములుగాల శ్రీనివాస్, తమరాపు రమణములు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా జయంతిని నిర్వహించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ మేరకు రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో ప్రభుత్వాసుపత్రి రోగులకు పండ్లను పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఆంధ్ర షుగర్స్ టెక్నికల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బోల బులిరామయ్య చేసిన సేవలు నేటి తరం ప్రజలకు కూడా ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ సీనియర్ నాయకులు డాక్టర్ వసవాయి వెంకటరాజు, డాక్టర్ కె సత్యనారాయణరాజు, ఎంఎస్ఆర్ ఆంజనేయులు, కార్యదర్శి కటారి సిద్ధార్థులు పాల్గొన్నారు. అలాగే తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బులిరామయ్య తండ్రి పేరుతో నెలకొల్పిన ఫిజియోథెరపీ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు ఎందరికీ ఉపయోగపడుతున్నట్లు సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి చెందిన స్త్రీల వార్డులో బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ, డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు అక్కెని కాశీ విశ్వనాథం, ఆకెలి సుబ్రహ్మణ్యం, శనివారపు చలపతిరావులు పాల్గొన్నారు. ఇంకా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో బోళ్ల అందించిన 5 లక్షల రూపాయల విరాళం ద్వారా వచ్చిన వడ్డీతో కొనుగోలు చేసిన 3 చక్రాల సైకిల్ను కట్రెడ్డి శ్రీనివాసరావు అనే దివ్యాంగునికి అందజేశారు. సంస్థ అధ్యక్షురాలు కటారి శారద అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు గమ్ని రాంబాబు, స్థానిక శాఖ మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, సెక్రటరీ బి రామకాశులు పాల్గొన్నారు. మహిళల స్వయం అభివృద్ధికి దోహదపడే స్క్రీన్ ప్రింటింగ్ డిజైనింగ్ నేర్పించేందుకు తణుకు లయన్స్ క్లబ్, స్వర్ణ లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను మంగళవారం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ చిట్టూరు సుజాత పట్టణంలోని పాతూరుకు చెందిన సిద్ధేశ్వర స్వామి దేవాలయం గాలిగోపురానికి ముందు ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించిన సందర్భంగా నెలకొల్పిన గేటు నిర్మాణానికి 1 లక్ష రూపాయల విరాళం అందించి దైవభక్తిని చాటుకున్నారు. ఈ మొత్తాన్ని రవీంద్రనాథ్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్వర్ణ లయన్స్ క్లబ్ కార్యదర్శి సుంకవల్లి చిరంజీవిని కుమారి జన్మదినం సందర్భంగా ఉండ్రాజవరం మండలం కె సావరం గ్రామంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు గొడుగులను అందజేసి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా హాజరైన వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ల ద్వారా ప్రజలకు చేకూరుతున్న మేలును వివరించారు. క్లబ్ చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయం. అలాగా అందరం పుట్టినరోజు పండుగ చేసుకుంటారు. పుట్టినరోజు అనేది మనం సొంతంగా చేసుకున్న దానికన్నా సంఘంలో ఉపయోగపడే కార్యక్రమాలు, ముఖ్యంగా పిల్లలకి చేసే కార్యక్రమాలు పిల్లలకి ఎంతో ఉత్సాహం వస్తుంది. ఇలాగ ఏదైనా ఒక బహుమానం వచ్చిందంటే ఆ పిల్లలు వాళ్ళు ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఒక బహుమానం, ఒక ప్రజెంటేషన్ వచ్చిందనగానే వాళ్ళు చక్కటి ఉత్సాహం వస్తుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, పాఠశాల మీద శ్రద్ధ కలుగుతుంది, యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా పాల్గొంటారు. అలాగా చిల్డ్రన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం, మరి ఆ దంపతులిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు నేను తెలియజేస్తున్నాను. మరి లయన్స్ క్లబ్ అంటేనే మీకు అందరికీ తెలుసు, సేవా సంస్థ. ఈ సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. మరి మన తణుకులో సుమారు 5 క్లబ్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఈ లయన్స్ ద్వారా సమాజంలో ఎవరెవరికి ఎటువంటి అవసరాలు కావాలి. క్లబ్ అధ్యక్షులు బంటుపల్లి శేషారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ నాని రామకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు ఆర్మిలి కళ్యాణులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ విధిగా హెల్మెట్లను ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని ఉద్బోధిస్తూ తణుకు న్యాయ సేవాధికార సంస్థకు చెందిన న్యాయవాదులు మంగళవారం ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న వర్తకుల సెంటర్లో ఆగి ఈ అంశాలను బోధించారు. ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 4వ అదనపు జిల్లా జడ్జ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ జనహితం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జానా సతీష్, పోలీస్ సిబ్బంది, లాయర్లు కామన మునుస్వామి, ముప్పిడి సుబ్బయ్య, ఉండ్రాజవరపు రాజేంద్ర కుమార్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.